హలో హాయ్ అండి. మనం ఈరోజు వరలక్ష్మి అమ్మవారికి చీరని ఎలా కట్టుకోవాలో చూద్దామండి. సింపుల్గా ముందుగా వచ్చేసి నేను ఈ కలర్ శారీని తీసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి నీట్గాను. ఇప్పుడు చీరకి ఫ్రిల్స్ పెట్టుకుందాము. ఇలా మొత్తం అన్నీ పెట్టేసుకోవాలన్నమాట. ఇలా అయితే ఈజీగా అవుతుందని నేను చూపిస్తున్నాను. ఇలా 2 సైడ్స్ ఇలా వేసేసుకొనేసి ఇలా క్లిప్స్ పెట్టుకోవాలన్నమాట. ఇలా నీట్గా ఇప్పుడు పళ్ళు పెట్టేసుకుందాము. నాకు ఇలా ఈజీగా అవుతుందనేసి నేను ఇలానే చూపిస్తున్నాను. కింద పెట్టడం నాకు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది, అందుకనేసి ఇలా నీట్గా సెట్ చేసేసుకొనేసి పెన్ పెట్టుకొనేస్తే అయిపోతుంది. చూడండి, ఇలా నీట్గా ఫ్రిల్స్ అన్నీ పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇలా పళ్ళు కూడా పెట్టేసుకుందాం. నీట్గా పెట్టుకొనేసి ఇప్పుడు దీన్ని అలంకరించుకుందాం అమ్మవారికి. ఇప్పుడు మనము చీరని ముందుగా ఈ పళ్ళుని ఇటు సైడ్ వేసేసుకోవాలి. ఇటు సైడ్ వేసుకున్న తర్వాత ఈ పెన్ను తీసేసి ముందుగా ఈ ఫ్రిల్స్ ఉన్నాయి కదండి, ఒకదాన్ని ఇట్లా వెనకాల పెట్టుకోవాలన్నమాట. ఇలా వెనకాల పెట్టుకొనేసి మన ఫ్రిల్స్ని నీట్గా ఇలా ఒక్కొక్కటి ఇట్లా సెట్ చేసేసుకోవాలి. టైట్గా ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత మనం అన్నీ కూడా దీన్ని ఇలా దారంతో కట్టేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఒకటి ఇట్లా టైట్గా కట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి ఉంది కదండి, ఇది వచ్చేసి మనము ఇలా ముందుకు పెట్టుకోవాలన్నమాట. ఇంకొక ఫ్రిల్ కూడాను చూడండి, ఇలా వస్తుంది అన్నమాట. చీర 2 లేయర్స్ వస్తుంది. ఇలా నీట్గా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా సెట్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం బిందె పెట్టుకోవాలన్నమాట. ఇలా టైట్గా కూర్చుంటుంది బిందె అయితే, ఎందుకంటే దీంట్లో రైస్ ఏమైనా నింపింది కాబట్టి. ఇప్పుడు మనము చీరనంతా ఇలా ఫ్రిల్స్ అన్నీ నీట్గా సెట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా కింద సైడ్ ఉన్నట్టు కూడాను ఇలా మొత్తం అన్నీ వెడల్పుగా ఇలా సెట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రిల్స్ని నీట్గా సెట్ చేసేసుకోవాలన్నమాట. 2 సైడ్స్ పైన కింద లేయరు. ఇప్పుడు మనం పళ్ళుని వేసుకుందాము. ఇప్పుడు మనం పళ్ళుని ఇటు సైడ్ నుంచి ఇలా తీసుకొని వేసేసి ఇలా ఇటు సైడ్ ఇలా వేసేసుకోవాలి. అలాగే ఇది వచ్చేసి ఇటు సైడ్ ఇలా వేసేసుకోవాలన్నమాట. మనకి ఎంత లెంత్ కావాలంటే అంత అడ్జస్ట్ చేసేసుకొని వేసుకోవచ్చు. నాకు ఇంత సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలా నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొనేసి మనము మన దగ్గర ఉన్న గడ్డాలంతా ఇలా టైట్గా కట్టేసుకోవాలి. ఇలా కట్టుకున్న తర్వాత ఇలా గట్టిగా సెట్ చేసుకొనేసి ఇక్కడ వచ్చిన మన పళ్ళు ఉంది కదండి, ఇటుపక్క దీన్ని నీట్గా ఇలా పిన్ చేసేసుకోవాలి. ఇక్కడ పిన్ చేసేసుకోవాలి. మనం జ్యువెలరీ వేసుకున్నప్పుడు కనిపించేది పిన్ కూడా. ఇప్పుడు దీన్ని వచ్చేసి ఇలా టైట్గా ఫిట్గా లాక్కొనేసేయాలన్నమాట. చూడండి ఎంత నీట్గా కూర్చుందో. ఇట్లా కూర్చుంది కదా, ఈ పళ్ళుని వచ్చేసి ఈ ఎడ్జ్కి ఇలా అడ్జస్ట్ చేయాలన్నమాట. ఇలా చేసి మనం తెలుసు చూడండి ఎంత నీట్గా 2 లేయర్స్తో నీట్గా వచ్చింది. సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర ఉన్న జ్యువెలరీ వేస్తున్నాను నేను. ముందుగా అమ్మవారికి ముత్యాలు అంటే చాలా ఇష్టం అన్నమాట, అందుకనేసి నేను ప్రతి దానిలో ఇదే వేస్తుంటాను. ఇప్పుడు చూడండి, ఇలా అలంకరించాను. ముక్కువాడ అనేది మీకు నచ్చినట్టుగా మీరు అలంకరించుకోవచ్చు అనేసి. నా దగ్గర పూలు లేవు, అందుకనేసి పూలు వేయలేదు. ఇలా అమ్మవారికి చీర మాత్రమే ఎలా కట్టాలని చూపిస్తున్నాను. కాళ్ళు పెట్టలేదు, కాళ్ళు నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఇలా చేసినప్పుడు చూడండి ఫ్రిల్స్ ఎంత నీట్గా వచ్చాయో.
2 సైడ్స్ ఎక్కడ మిస్ కాకుండా ప్రిల్స్ కూడా పర్ఫెక్ట్గా వచ్చాయన్నమాట.